హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన ఒక ఇల్లు అయితే చూద్దామండి. మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే కట్టించారు. హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంది. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రెసెంట్ చెప్తున్న వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి ఈస్ట్ ఫీట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. అలాగే నార్త్ ఫీట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనకు పక్కన కనిపిస్తున్న 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ ఇలాగ ఉంటుంది. అలాగే చిన్నది డూప్లెక్స్ హౌస్ కూడా సేల్కి అయితే ఉంది. అలాగే నార్త్ ఫేసింగ్ హౌస్ కూడా మన ఛానల్ అయితే పెట్టానండి. ఆ వీడియో కూడా మన ఎండ్ కార్డ్లో అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు నార్త్ వెబ్ రోడ్ కూడా ఇక్కడ గార్డెన్ అయితే ఇచ్చారండి. అలాగే నార్త్ వెబ్ కూడా డోర్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చిన్న గేట్ అయితే ఇచ్చారండి. నార్త్ వెబ్ కూడా మనకి సింహద్వారం అయితే ఇచ్చారండి. దీనికి కూడా టేక్తోనే చేయించారు. డోర్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుంది. ఫ్రెండ్స్, ఇటువైపు నార్త్ వెబ్ రోడ్లో అయితే మనం 2 కార్లు అయితే పెట్టుకోవచ్చండి. ఫ్రంట్ అయితే ఇక్కడ గార్డెన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనకు పక్క బిల్డింగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ కింద అయితే పెడతాను. ఒకసారి అయితే చెక్ చేయండి. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ అయితే పెడతాను. ఇల్లు అయితే చూద్దామండి. మనకి ఫ్రంట్ ఎలివేషన్లో టోటల్గా సెరావుడ్ అయితే యూజ్ చేశారండి. మనకు పక్క హౌసెస్కి అయితే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి. చివరిదైతే డూప్లెక్స్ హౌస్ అండి. మనకు ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. మనకు టోటల్గా అన్నీ కూడా సీసీ రోడ్స్ అయితే ఉన్నాయండి. బిల్డింగ్ నార్త్ వెబ్ రోడ్ అండ్ ఈస్ట్ వెబ్ రోడ్ కూడా. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనకు పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది అయితే పెట్టుకోవచ్చండి. మనకు ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే వచ్చేసరికి ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్రానైట్ అయితే ఇచ్చారండి. మనకి మెయిన్ డోర్ అని పక్కన ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. టోటల్గా మనకి టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారంటే సెంటర్లో మనకి వైట్ కలర్ బార్డర్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వెబ్స్ వచ్చి 2.5 ఫీట్ అయితే ఇచ్చారని టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు చెప్పినట్టుగా ఇక మెయిన్ డోర్ అండ్ ఒక గేట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 27x60 అండి. ఇది 180 గజాలు అయితే కట్టించారు. ఈ సెన్సర్ చూస్తే 3.7 సెన్స్ వరకు వస్తుంది. మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకు బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే కూడా 2.5x5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. టైల్స్ డిజైన్ అయితే బాగుంది. మార్బుల్ సైడ్లో అయితే తీసుకున్నారు. హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారండి. హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మంచి డిజైన్లు అయితే ఇచ్చారు చూడడానికి అయితే. ఫ్రెండ్స్, మనకి హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x28 సైజులు అయితే ఇచ్చారు. అలాగే హాల్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ గోడకైతే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుంది. అలాగే మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. అలాగే హాల్లో కంటే కూడా లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. మనకి హాల్కి డైనింగ్ హాల్కి సెంటర్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారు. ఇది ప్లేవుడ్తో అయితే చేయించారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. కింద ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకి కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటీ ఫినిష్తో బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అండ్ డైనింగ్ హాల్లో ఉన్న ఏరియాకి టోటల్కి కలిపి 8x16 అండి. మనకు పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకు టోటల్గా ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికైతే అటకైతే ఇచ్చారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈస్ట్ వైపు అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. మనకి కింద టోటల్గా 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇది ఛానల్ అయితే యూజ్ చేశారండి. హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. లేటెస్ట్గా అయితే యూజ్ చేస్తున్నారు. మన టైల్ ఐటమ్స్ యూజ్ చేసుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. మనకి పూజా రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. దీనికి అయితే మనకు నచ్చిన గాడ్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేసేస్తారు. మనకి డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే పెద్దదిగానే ఉంది. మనకి ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ అయితే బయట నుంచి వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోవడానికి అయితే ఇచ్చారండి. ఈ బిల్డింగ్ దగ్గర సెట్ బ్యాక్స్ అయితే బాగున్నాయండి. టోటల్గా అంటూ కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే బాగా చేయించారండి. కొంచెం క్వాలిటీ షీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే హాల్లో అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇది కూడా టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ యూపీవీసీ విండోస్ అయితే కాదండి, అల్యూమినియం డోర్స్ అయితే యూజ్ చేశారు. మనకి యూపీవీసీ విండోస్ మీద కొంచెం కాస్ట్ అండ్ క్వాలిటీగా కూడా ఉంటుంది. మనకు టోటల్గా 2 విండోస్ అయితే ఇచ్చారండి. మనకి హాల్లో స్టైల్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకు బ్యాక్గ్రౌండ్లో స్టిప్ డిజైన్ అయితే ఇచ్చారు. మనకు పక్కన ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ బుద్ధుడు బొమ్మ అయితే ఇచ్చారండి. మనకు బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ సీనరీ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదైతే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ మనకి టాప్లో ఇక్కడ స్పాట్ లైట్స్ అయితే ఇస్తారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. ఈజీగా ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. బెడ్రూమ్కి యూజ్ చేసిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది.
మనకి వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్లో ఒక విండో అయితే ఇచ్చారు. కబోర్డ్కి ఇచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది బ్రౌన్ అండ్ లైట్ గోల్డ్ కలర్ మిక్స్తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారని మ్యాటిక్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మన బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ అలాగే మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకు బాత్రూమ్స్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. అలాగే లోపల వాల్ టైల్స్ అయితే 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 10x12 సైజులు అయితే ఇచ్చారు. మనకు సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకు లోపల కలర్స్ అన్ని కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకు వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మెయిన్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మనకి ఈ బాత్రూమ్ లోపల కూడా 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇంట్లో 100% వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తారండి. ఇంకా చిన్న వర్క్స్ ఉన్నా అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారో చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 95 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. అలాగే మనకి ఈ బిల్డింగ్ అయితే 80% లోన్ కూడా వస్తుంది. మీకు ఇల్లు నచ్చితే ఒకసారి అయితే వచ్చి చూడండి. మీకైతే రేట్ అది కూడా మేము దగ్గరుండి మాట్లాడుతూ కొంచెం తగ్గించేలాగే మాట్లాడతామండి. బెస్ట్ ప్రైస్కి అయితే ఇప్పిస్తాం. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ పక్కనే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈ బెడ్రూమ్ కూడా 10x10 సైజులు అయితే ఇచ్చారండి. వెస్ట్ వైపుకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. మనకి నార్త్ వైపుకి అయితే విండో అయితే ఇచ్చారండి. మనకి అయితే డబుల్ డోర్ అయితే ఇచ్చారు. మనకి కొంచెం స్పేస్ కవర్ అవడానికి అయితే మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x10 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈ బాత్రూంలో మాత్రం సూట్ అయితే యూజ్ చేశారండి. జస్ట్ వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసెస్ కానీ ఇచ్చారండి. వర్క్ కూడా క్వాలిటీగా అయితే చేయించారు. ఎవరైతే కొంచెం నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కోసం చూస్తున్నారో ఒకసారి అయితే వచ్చేసో చూడండి. మీకు దగ్గరుండి అయితే చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాం. అలాగే మనకి హౌస్ అడ్రస్ ఎక్కడంటారా, మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చుట్టూ అందరూ ఎంప్లాయీస్ అయితే ఉంటారండి. అలాగే మనకి ఈ బిల్డింగ్ అయితే 80% వరకు లోన్ అయితే వస్తుంది. అలాగే ఈ బిల్డింగ్ అయితే 100% వాస్తు కూడా ఉంటుందండి. ఒకసారి అయితే వచ్చేస్తే చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియో చేయడానికి అయితే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. పైకి అయితే వెళ్ళి చూద్దామండి. అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కోసం కావాలంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఆ కార్నర్లో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. మనకి కాలం సోజ్ వచ్చి 9x12 టోటల్గా 15 పిల్లర్స్ అయితే ఇచ్చారు. దీనిపైన కావాలంటే మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తానండి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే చుట్టూ అయితే చూడండి. లొకాలిటీ చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అలాగే చుట్టూ కూడా మనకి అన్నీ కూడా ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా సెక్యూరిటీగా అయితే ఉంటుంది. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కాబట్టి ఒకసారి రోడ్స్ అయితే చూడండి. చాలా పెద్ద పెద్ద రోడ్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.